అఖండ భారత్ సంకల్ప్ అనేది కల కాదు. ఏమంటారు నినాదం హిందూ సంఘాలు? అది కల కాదు, వాస్తవం. అఖండ భారత్ హిందువుల మధ్య కులాల పేరుతోనే ఇన్ని చీలికలు ఏర్పడుతున్న ఈ రోజులు, ఇన్ని పోరాటాలు మనం చేసి ఇక్కడి వరకు మన జనరేషన్లో మనం ఉన్నప్పటికీ కూడా ఇన్ని చూడాల్సి వస్తుంది. ప్రస్తుతం కూడా ఈ మార్వాడి గోబ్యాక్ చిన్న విషయాన్ని ఇంత పెద్ద రాద్ధాంతం, ఇన్ని చీలికలుగా విడిపోతున్న హిందూ సమాజం నిజంగా అఖండ భారత్ సంకల్ప్ అనేది సాధ్యమవుతుంది అనే నమ్మకంతో ఉండొచ్చా? హిందూ సమాజం ఎంత విభిన్నంగా మనకు భౌతికంగా కనబడ్డప్పటికీ అంతర్లీనంగా ఒకటే, ఇది స్పష్టం. ఆ డిఎన్ఏ మనది. అనేక ప్రయత్నాలు ఇప్పుడేందండి, ఇప్పుడు ఈ చిన్న చిన్న అసలు ఈ రాజ్యాలు ఎన్ని ప్రజాస్వామ్యంలో జరుగుతున్నాయి ఇవి. దీన్ని ఎట్లా డీల్ చేయాలనో మాకు తెలుసు. మన పూర్వీకులు రాజ్యహింసను ఎదుర్కొన్నారు. వందల సంవత్సరాలు నీ గుడులు గులగొట్టిండ్రు, ఇప్పటికీ నీ బడులు ధ్వంసం చేసిండ్రు. ఈ దేశంలో స్వతంత్రం రాకముందు ఈ దేశంలో మొఘలులు కానీ తురుష్కులు కానీ బ్రిటిషర్లు కానీ రాకముందు 7,38,000 గురుకులాలు ఈ దేశం లోపల ఉన్నాయి. వాటి ధ్వంసమైంది, కుల వృత్తుల ధ్వంసమైంది. ఎన్ని రకాల ధ్వంసం కావాలనో అన్ని రకాల విధ్వంసం చేసిండ్రు. అయినా నిలబడ్డరు. ఇవాళ నీకు సంచార జాతులు మీకు అంటరాని వాళ్ళుగా కనబడవచ్చు, కానీ సంచార జాతుల యొక్క కంట్రిబ్యూషన్ చాలా గొప్పది. రామాయణ మహాభారతాలను మరిచిపోకుండా ఈ సమాజం లోపల ఒక ఊరి నుంచి ఒక ఊరికి తిరుక్కుంటూ వాళ్ళేమి పొట్టకూటి కోసం తిరగలేదండి. ఈరోజు చెప్తున్నటువంటి హరికథలు కానీ బుర్రకథలు కానీ గంగిరెద్దులు కానీ చిరుతల రామాయణం కానీ ఈ సంచార జాతులు ఉన్నాయి కదా, సంచార జాతులు రామాయణ మహాభారతాలను మరిచిపోకుండా ఒక గ్రామం నుంచి ఒక గ్రామం తిరిగి సజీవంగా ఉంచగలిగినరు ఈ యొక్క గొప్పదైనటువంటి సంస్కృతిని. కాబట్టి అయోధ్య ఉద్యమం చాలామంది అన్నారు కదా అవుతుందా అని. అస్సలు అవ్వదన్నారు. రామాలయం అవుతుందని నమ్మకం చాలామందికి లేకుండా, హిందువులకే. మరి చేసినాం కదా, బ్రహ్మాండంగా ప్రాణప్రతిష్ఠ అయింది కదా, రోజుకు లక్షలాది మంది దర్శనం చేసుకొచ్చుకుంటున్నారు కదా. చాలామంది మాట్లాడారు, మేము బతుకున్నాగా రామాలయం ఎట్లయితుందో చూస్తాము, అసలు రాముడు పుట్టిండా, రాముడు అభూత కల్పన, రాముడు అవాస్తవము, గుడి దేవుడేరుగు, రామసేతుని కూడా విధ్వంసం చేయాలని చూసారు. కానీ జాతి సంకల్పం నిజమైంది. అయోధ్యలో భవ్య దివ్య రామ మందిరం పునర్నిర్మించుకున్నాం. రేపు చట్ట ప్రకారం ఉన్నటువంటి అన్ని అవరోధాలను అధిగమించుకొని మధుర లోపల శ్రీకృష్ణ మందిరం నిర్మాణం అవుతుంది. కాశీ లోపల విశ్వనాథుని మందిరం పునర్నిర్మాణం అవుతుంది. ప్రజలు కోరుకుంటే ఈ దేశంలో విధ్వంసానికి గురైనటువంటి 48,000 పైచిలుకు దేవాలయాల పునర్నిర్మాణం జరుగుతుంది. అఖండ భారతం 12 జ్యోతిర్లింగాలు 18 శక్తి పీఠాల ఏదైతే ఈ దేశాన్ని జోడిస్తున్నాయో అఖండ భారతం ఈరోజు కాకపోయినా రేపు సాధ్యమవుతుంది. ఆ విశ్వాసం మాకుంది. మన గుడుల మీద ఆలయాల మీద ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయి. నిజంగా చట్టాల్లో మార్పు వస్తే అది ఆగుతుంది అంటారా? దాన్ని స్టాప్ పడాలంటే ఏం చేస్తే కరెక్ట్ సార్? చట్టాలతోటి గుళ్ళను కాపాడుకోవాలి, చట్టాలతోటి ధర్మాన్ని కాపాడుకోవాలి అనేటువంటి భ్రమల నుంచి హిందూ సమాజం బయటికి రావాలి. ప్రభుత్వాలతో అవుతుందా? ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద మనం ఉండేది ఏంటండి. ప్రభుత్వాలను మనం ఏ ప్రభుత్వంలో మనం చెప్పాలి. హిందువులు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద మనం గుళ్ళు కాపాడుకోవాలి, ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద మనం గోవును కాపాడుకోవాలి, ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద మనం పూజలు నిర్వహించుకోవాలా అనేది తీసేయాలి. మనం నిర్ణయించాలి ప్రభుత్వంలో ఎవరు ఉండాలనో. రామునికి ఆదర్శంగా తీసుకున్నటువంటి వాడు, రామరాజ్యాన్ని నేను నడుపుతాంటోళ్ళను ప్రభుత్వాలను ఎక్కియాలి మనం. కాబట్టి హిందూ సమాజము ఈ భ్రమల నుంచి బయటకు, ప్రభుత్వాలు మారితే మార్పు వస్తుంది అని లేలే, ప్రభుత్వాలు ఎవరు ఉండాలో మనం డిసైడ్ చేయాలా అన్నారు కదా. రామరాజ్యానికి కట్టుబడి ఉన్న మహాత్మా గాంధీ కూడా రామరాజ్యం నాకు ఆదర్శం అన్నాడు. అవును. కానీ వాళ్ళ కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి రాముడు అంటే పడడు, వాళ్ళకు రోమ్ కనబడుతుంది. కాబట్టి అది వేరే విషయము. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఏంటంటే హిందూ సమాజం ఒకటి ఉండాలి. మనం ఒకటిగా ఉన్నటువంటి రోజున, ఐక్యంగా ఉన్నటువంటి రోజున ఎవడు మన దిక్కు ఏలెత్తి చూపెట్టాలంటే ఆలోచన చేయాలి. ఎంత ధైర్యం మనకి హిందుత్వాన్ని ఎరాడికేట్ చేస్తానోనికి,
ఇదే హైదరాబాద్ లోపల 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను ఊచకొత్తగా వస్తా అని మోగినటువంటి ఆ దౌర్భాగ్యానికి ఎంత ధైర్యం. హైదరాబాద్ లోపల హిందూ సమాజం లేచి నిలబడి ఉంచితే కొట్టుకుపోతాడు వాడు. ఉంచితే వానికి 15 నిమిషాలు టైం కావాలట. వాడు ఎందుకు మొరుగుతున్నాడు అట్లా? నువ్వు ఫస్ట్ సహనం ఎక్కువైంది కదా నీకు, ఈ సెక్యులరిజం మత్తు ఎక్కువైంది కదా. సెక్యులరిజం అనేటువంటి మత్తు నుంచి ఫస్ట్ హిందువులు నిద్ర లేవాల. బాగా ఎక్కించుకున్నాం, మనకే ఎక్కించిండ్రు మొత్తం సెక్యులరిజం అంటే. ఒక ముస్లిం గర్వంగా నేను ముస్లిం అని చెప్పుకుంటాడు, ఒక క్రిస్టియన్ గర్వంగా నేను క్రిస్టియన్ అని చెప్తాడు. హిందువులకి ఎక్కడ పోయింది ఆ పౌరుషం? నేను సెక్యులర్ అని చెప్పుకుంటాడు. ఏం సెక్యులరిజం? సర్వమత సమభావన అనే మంది ఎందుకు ఎక్కించారు? నీ ధర్మం, సనాతనమైనటువంటి ధర్మం నీకు గొప్పది కావాలా, అప్పుడే నువ్వు హిందువు అవుతావు. అన్ని మతాలు సమానం, అన్ని మతాలు సమానం, నేను సెక్యులరిస్టు, అదో మతం తయారైంది. అదొక మతం తయారైంది. వాళ్ళ సెక్యులరిజం అనేటువంటిది మతం. ఒక హిందువుగా నా ధర్మం గొప్పది, నా ధర్మం శ్రేష్టమైనది, నా ధర్మం రాక్షస సంహారం చేయమన్నది, నా ధర్మం పాపులను శిక్షించమన్నది. పాపులను కాపాడమనలేదు, పాపులను కాపాడమనలేదు నా దేవుడు, పాపులను శిక్షించమన్నాడు. నా దేవుని యొక్క అవతారం పాపులను శిక్షిస్తేందుకు, రాక్షసులను శిక్షిస్తేందుకు ఉంది. నా దేవుని అవతారం పాపులను కాపాడుతందుకు లేదు. ఇది హిందువు తెలుసుకోవాలా. కాబట్టి ఇవాళ సెక్యులరిజం అనేటువంటి మత్తు మందు నుంచి బయటికి రండి, అప్పుడు నీకు భవిష్యత్తు ఉంటుంది, నీకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఈ కుహానా సెక్యులరిజం మత్తులో ఉండి నీ భవిష్యత్తు తరాలను ప్రమాదంలోకి పడేసి వస్తున్నాను. ఈ రోజున ఎందుకు ఇవాళ ఆఫ్ఘనిస్తాను గాంధారం కాందహార్ అయింది? చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవా నువ్వు? గాంధారము కాందహార్ ఎందుకు అయింది? శత్రువు గొప్పతనం కాదు, నీ బలహీనతలు. మన చరిత్ర మన పాఠాల్లో ఉందా సార్? ఒకటండి, లేదు. వాళ్ళు ఈ దేశం ఓడిపోయింది, వాడొచ్చిండు వీడొచ్చిండు అనేటువంటి చరిత్ర చదువుకుంటున్నాం కదా. నేను మీ ఛానల్ ద్వారా ఒకటి చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈ దేశం తాత్కాలికంగా కొన్నిసార్లు ఓడిపోయింది, వాస్తవం ఇది. కానీ ఏ రోజు ఈ దేశం తలదించలేదు, ఏ రోజు ఇక్కడి సమాజం సరెండర్ కాలేదు, నిరంతరం పోరాటాలు చేసింది. ఇవాళ శత్రువు బలం కారణంగా ఈ దేశం తాత్కాలికంగా ఓటమి చెందలేదు, మన లోపల ఉన్నటువంటి బలహీనతల కారణంగా తాత్కాలికంగా ఓటమి చెందితే ఎవరో ఒక మహనీయుడు ఉద్భవించిండు, ధర్మరక్షణ కోసం ముందడుగేసిండు, పోరాటాలు చేసిండు, సమాజం వాళ్ళ వెనకాల నడిచింది. ఈరోజు కూడా నేను చెప్తా ఉన్నాను, ఇప్పుడున్నటువంటి హిందూ సమాజం కుహానా సెక్యులరిజం మత్తు వదులుకుంటే నీ భవిష్యత్తు తరాలను, మొన్న ఒక ఇంట్లో చెప్పొచ్చిన నేను, ఏమైందండి ఇప్పుడు అంతా బాగానే ఉంది, పెళ్లి చేసుకున్నావా అని అడిగిన. చేసుకున్నా అని అన్నాడు. ఎంత ఆస్తి ఉంటుంది అని అన్నా. మూవబుల్ ఇమ్మూవబుల్ కలిపి ఒక 100 CR ఉంటుందని అన్నాడు. మరి నీకు అవసరం లేదు కదా 100 CR, 100 కోట్లు నీకు అవసరం లేదు కదా, భావితరాల కోసం అన్నాడు. మరి భావితరాల కోసం 100 కోట్లు సంపాదించే అడావుడిలో బీపీ షుగర్ కూడా సంపాదించుకొని ఉంటావు. అవునన్నా, రోజుకు ఒక ఇన్సులిన్ తీసుకుంటున్నా అన్నాడు. ఒక బిడ్డ ఒక కొడుకు అని చెప్పిండు, పేరు చెప్పదలుచుకోలే, ఇక్కడ టీవీ ఛానల్ కాబట్టి నిర్మోహమాటంగా చెప్పిన. నీవు సంపాదించుకున్నటువంటి 100 కోట్లు భవిష్యత్తు తరాలు తినాలనుకుంటే, నువ్వు బీపీ షుగర్ సంపాదించుకొని 100 కోట్లు కూడబెట్టినావు కదా, ధర్మం ఉండాల. నీ అమ్మాయి నడి రోడ్డు మీద అత్యాచారానికి గురి కావద్దు అని అంటే ధర్మం ఉండాల. నీ కొడుకు నడి రోడ్డు మీద గొంతు కోసి చంపబడొద్దంటే ధర్మం ఉండాల. నీవు అనుకుంటున్నావు గుళ్ళ చుట్టూ తిరిగి దేవుడు ధర్మము నన్ను కాపాడుతుందని అంటున్నావు, సంతోషం. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మో రక్షతి రక్షిత అని చెప్పిండు. ధర్మాన్ని నువ్వు రక్షించుకున్నప్పుడే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. కాబట్టి కుహానా సెక్యులరిజం మత్తు వదిలి నీవు ధర్మాన్ని కాపాడుకునే దాంట్లో ముందడుగయ్యి, అప్పుడే నీ భవిష్యత్తు తరాలు క్షేమంగా ఉంటాయి. మన బలహీనత గాంధార రాజ్యాన్ని ఇలా కాందహార్ చేసింది. నీ ముందు చూపు లేకపోవడం కారణంగా మన బలహీనతలు లవపురాన్ని లాహోర్ చేసినాయి. మన బలహీనతలు డాకేశ్వరి శక్తిపీఠం ఉన్నటువంటి నగరాన్ని ఢాకా చేసినాయి, బంగ్లాదేశ్కి వదిలిపెట్టినాం. త్రివిష్టవం కోల్పోయినాం, కాశ్మీరీ పండితులను ఎల్లగొట్టబడ్డరు. ఈ రోజున దేశంలో అనేక విద్రోహకర శక్తులు తుకడే చేస్తామని అంటున్నారు. ఈ పరిస్థితుల లోపల
ప్రతి హిందువు మీరు కులము బలం కావాలా, కానీ కులం బలహీనత కాకూడదు. ఓకే. హిందూ సమాజానికి ఒకవేళ కులం అభిమానాన్ని నేను తప్పు పట్టా, కానీ కుల ద్వేషం తప్పు. ఓకే, నీకు సంబంధించినటువంటి అందరం అన్ని పనులు చేయలేము. ఒక గ్రూప్ కులం, వాస్తవానికి కులం అని అంటే ఒక సమాజం, ఒక గ్రూపుకు వచ్చినటువంటి పేరు. కులం అభిమానం ఉండని తప్పులేదు, కానీ కుల ద్వేషాలు ఉండకూడదు. ఇంకొక కులాన్ని విద్వేషించకూడదు. ప్రాంతాల మధ్యన అభిమానం ఉంటే తప్పులేదు, ప్రాంతీయ విద్వేషాలు ఉండకూడదు. భాష పేరు మీద అభిమానం ఉంటే తప్పులేదు, భాషా విద్వేషాలు ఉండకూడదు. హిందూ సమాజం ఇప్పుడు ఇవి ఆలోచన చేయాలి. లేదంటే నీ భవిష్యత్తు తరాలను ప్రమాదంలో వేస్తున్నావు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. అన్నిటికీ సంఘటననే ప్రధానము, మన బలమే మన యొక్క భవిష్యత్తు.